చెల్లి. హాయ్ ఫ్రెండ్స్. అక్క, ఇయర్ క్రిస్మస్ పార్టీ క్లబ్ టైం అయినట్టుంది. అవును చెల్లి, నువ్వు గెస్ట్ చేసింది కరెక్టే. మనం మన క్రిస్మస్ పార్టీ క్లబ్ స్టార్ట్ చేస్తున్నాం. అయితే అక్క, లాస్ట్ ఇయర్ లాగా ఇయర్ కూడా మనకి మంచి ప్రోగ్రామ్ ఉంటుందా? అవును చెల్లి, లాస్ట్ ఇయర్ లాగే మనకి మంచి ప్రోగ్రామ్ ఉంటుంది. ఇంకా అలాగే శ్రేష్టం అనేది ఏంటో మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా నేర్చుకుంటున్నాం. అయితే అక్క, నేను ఈసారి చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నాను అక్క. సరే సరే చెల్లి, మనం ఫస్ట్ ఓపెనింగ్ ప్రేయర్ తో ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్, మెరీ క్రిస్మస్ టు యు ఆల్. ఈ యొక్క క్రిస్మస్ పార్టీ క్లబ్ మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. ఈ సంవత్సరం మరి ఈ క్రిస్మస్ పార్టీ క్లబ్ ద్వారా అనేక విషయాలను తెలుసుకోబోతున్నాం. ప్రాముఖ్యంగా మరి మంచి పాటలు, తర్వాత మంచి మంచి మాటలు, మంచి యాక్టివిటీస్ అన్ని కూడా చూడబోతున్నాం. ఆర్ యు రెడీ చిల్డ్రన్? మీరందరూ సిద్ధంగా ఉన్నారా? షల్ వి ప్రే అండ్ బిగిన్. ప్రేమ నమ్మకమైన యేసు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ క్రిస్మస్ పార్టీ క్లబ్ని మీరు దీవించండి. ఈ క్రిస్మస్ పార్టీ క్లబ్ ద్వారా అనేక మంది చిన్న బిడ్డలు తండ్రి మేము తెలుసుకోవడానికి, క్రిస్మస్ యొక్క సంతోషాన్ని, క్రిస్మస్ యొక్క ఆనందాన్ని పొందుకోవడానికి సాయం, ముఖ్యంగా నీ అందు విశ్వాసం ఉంచడానికి ఆ బిడ్డలకు సాయం చేయమని మాకు ఇచ్చిన మంచి సమయం కొరకు వందనాలు చెల్లిస్తూ ఈ క్రిస్మస్ పార్టీ క్లబ్ ద్వారా మహిమ ఘనత పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆర్ యు రెడీ చిల్డ్రన్? Let's see. అక్క, ఈ ఇయర్ మనం పాటలో ఏం నేర్చుకుంటాం అక్క? ఇయర్ పాటలో మనం సరి అయిన తీర్మానాలు తీసుకుంటే ఏమవుతుందో, అలాగే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఏమవుతుందో ఈ పాట ద్వారా మనం నేర్చుకుంటాం. ఓకే అక్క, సరే అయితే పాట నేర్చుకుందాం. ఈ భూమియందు పుట్టిన రక్షకుడు నా హృదయందు నివసించుచున్నాడు. ఈ భూమియందు పుట్టిన రక్షకుడు నా హృదయందు నివసించుచున్నాడు. అది ప్రభువైన యేసు క్రీస్తు, అవకాశములిచ్చే దేవుడు. అది ప్రభువైన యేసు క్రీస్తు, అవకాశములిచ్చే దేవుడు. తప్పుడు తీర్మానములు పశ్చాత్తాపములో నిన్ను నిలుపును. తప్పుడు తీర్మానములు పశ్చాత్తాపములో నిన్ను నిలుపును. ఈ భూమియందు పుట్టిన రక్షకుడు నా హృదయందు నివసించుచున్నాడు. ఈ భూమియందు పుట్టిన రక్షకుడు నా హృదయందు నివసించుచున్నాడు. అది ప్రభువైన యేసు క్రీస్తు, అవకాశములిచ్చే దేవుడు. అది ప్రభువైన యేసు క్రీస్తు, అవకాశములిచ్చే దేవుడు. సరి అయిన తీర్మానములే ఆనందముతో నిన్ను నింపును. సరి అయిన తీర్మానములే ఆనందముతో నిన్ను నింపును. ఈ భూమియందు పుట్టిన రక్షకుడు నా హృదయందు నివసించుచున్నాడు. ఈ భూమియందు పుట్టిన రక్షకుడు నా హృదయందు నివసించుచున్నాడు. అది ప్రభువైన యేసు క్రీస్తు, అవకాశములిచ్చే దేవుడు. అది ప్రభువైన యేసు క్రీస్తు, అవకాశములిచ్చే దేవుడు. చెల్లి, నీకు కంటత వాక్యాలు వచ్చా? అవునక్క, నాకు వచ్చు. ప్రతి వీక్ నేర్చుకుంటాము. ఇప్పుడు మనం ఇంకో కంటత వాక్యం నేర్చుకుంటామా? అవును చెల్లి, మనం ఇప్పుడు ఒక కంటత వాక్యం నేర్చుకుంటాం. కాకపోతే ఈ కంటత వాక్యంలో దేవుడు మన కోసం చేసిన ఒక మంచి విషయం గురించి నేర్చుకుంటాం. ఇప్పుడు మనందరం కలిసి కంటత వాక్యం నేర్చుకుందాం. పిల్లలు, మీ దగ్గర ఒక శుభవార్త ఉందనుకోండి, దాన్ని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి ఏ విధంగా షేర్ చేస్తారు? మెసేజ్ ద్వారా చెప్తారు, లేదంటే కాల్ చేసి చెప్తారు, ఇంకా డైరెక్ట్గా మీరు వెళ్ళి చెప్తారు కదా. మరి దేవుడు కూడా గుడ్ న్యూస్ని నీకు అందించడానికి దేవదూతల్ని ఎన్నుకున్నాడు.
మరి ఆ గుడ్ న్యూస్ ఏంటో ఈరోజు మనము కంటత వాక్యం ద్వారా నేర్చుకుందామా? బైబిల్ నుంచి చదువుతాను, జాగ్రత్తగా వినండి. లూకా 2:11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. లూకా 2:11. పిల్లలు, ఇప్పుడు నేను చదివింది బైబిల్ పరిశుద్ధ గ్రంథంలోనిది. దీనిలో దేవుని మాటలు ఉన్నాయి. అంతేకాదు మరి దేవుడు 40 మంది వ్యక్తుల చేత వ్రాయించడం జరిగింది. దీనిలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన గ్రంథము, మరొకటి క్రొత్త నిబంధన గ్రంథము. ఇప్పుడు మనం చదువుకున్న లూకా 2:11 క్రొత్త నిబంధన గ్రంథంలోని 3వ పుస్తకము 2వ అధ్యాయము 11వ వచనము. ఈ పెద్ద లెటర్స్తో ఉంది కదా 2, దీన్ని అధ్యాయము అంటారు. మరి ఈ చిన్న లెటర్స్తో ఉంది కదా 11, దీన్ని వచనము అంటారు. మరి వైద్యుడైన లూకా గారు దీన్ని రాయటం జరిగింది. నాతో పాటు మరొకసారి చెప్తారు పిల్లలు. లూకా 2:11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. లూకా 2:11. దావీదు పట్టణమందు అంటే దావీదు ఎవరో తెలుసా పిల్లలు? ఈయన ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించిన గొప్ప రాజు. ఆ పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షకుడు అంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను రక్షించడానికి వచ్చిన దేవుడు. మరి నీ పాపంలో నుండి రక్షించగల శక్తి కేవలం ఆయనకు మాత్రమే ఉంది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మీ కొరకు అంటే ఇక్కడున్న నీ కొరకు, మరి ప్రపంచంలో అందరి కొరకు ఆయన పుట్టి ఉన్నాడు. మరి బెత్లెహేం అనే ప్రాంతంలో ఒక చిన్న బాబుగా ఆయన పుట్టాడు. మరి నీ మాదిరిగా పెరిగి పెద్దవాడయ్యాడు. కానీ ఆయన ఎప్పుడూ పాపం చేయలేదు. మరి నీ పాపముల కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. క్రీస్తు అంటే అర్థం ఏంటో తెలుసా పిల్లలు? అభిషక్తుడు. నాతో పాటు మరొకసారి చెప్తారు పిల్లలు. లూకా 2:11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. లూకా 2:11. నీ హృదయంలో యేసయ్య లేకపోతే ఇప్పుడే నీ హృదయంలోనికి ఆయన్ని అంగీకరించవచ్చు. నీ పాపములను రక్షించగలిగే శక్తి కేవలం ఆయనకు మాత్రమే ఉంది. మరి నువ్వేం చేయాలో తెలుసా? యేసయ్య నేను పాపిని, నా పాపముల కొరకు మీరు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచారని నేను నమ్ముతున్నాను, నన్ను నీ బిడ్డగా చేసుకోండి. ఇప్పటికే నీ హృదయంలో యేసయ్య ఉంటే ఈ క్రిస్మస్ సందేశాన్ని నీ ఫ్రెండ్స్కి, నీ బంధువులకి, ఇంకా ఇతరులకు నువ్వు తెలియచేయవచ్చు. నీ జీవితంలో ఒక సాక్షిగా ఉండవచ్చు. నాతో పాటు మరొకసారి చెప్తారు పిల్లలు. లూకా 2:11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. లూకా 2:11. ఇప్పుడు పిల్లలు, నేను ఏం చేస్తానో నేను చేసిన యాజిటీస్గా మీరు చేయండి. నేను ఫ్రీజ్ అన్నప్పుడు మీరు ఆగిపోయి నేను చెప్పిన మెమరీ వర్డ్స్ని రిపీట్ చేయండి. క్లాప్స్, స్నాప్, క్లాప్స్, స్నాప్, ఫ్రీజ్. లూకా 2:11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. లూకా 2:11. రిలీజ్. క్లాప్స్, జంప్, క్లాప్స్, జంప్, స్నాప్, ఫ్రీజ్. లూకా 2:11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. లూకా 2:11. రిలీజ్. క్లాప్స్, స్నాప్, జంప్, ఫ్రీజ్. లూకా 2:11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. లూకా 2:11. చెల్లి, నువ్వు ఎప్పుడైనా సర్కస్కి వెళ్ళావా? నేను వెళ్ళానక్క. నేను అక్కడ చాలా ఎంజాయ్ చేశాను. నీకు తెలుసా సర్కస్ కన్నా శ్రేష్టమైనది ఒకటి ఉందని? తెలియదక్క నాకు. అయితే ఈ బైబిల్ లెసన్ లో సర్కస్ కంటే శ్రేష్టమైనది ఏంటో మనం తెలుసుకుందాం. సరే అక్క. లెసన్ వినబోయే ముందు దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. లెసన్ వినబోచుంటుండగా మీరే పిల్లలతో మాట్లాడి మహిమను పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒక పెద్ద టెంట్, హాస్యగాళ్ళు, కార్మికులు, తర్ఫీదు చేయబడిన జంతువులు, వ్రేలాడుతూ చేసే విన్యాసాలు, గరడివారు, నాట్యమాడేవారు, ఇంద్రజాలికులు, ఆటపాటలతో నవ్వించేవారు, వీళ్ళందరినీ మీరు ఎక్కడ చూస్తారు పిల్లలు? ఎస్,
సర్కస్ లో చూస్తారు కదా, సర్కస్ అంటే మీలో ఎంతమందికి ఇష్టము? ఎస్, అందరికి ఇష్టమే కదా. అలాగే ఒక గ్రామంలో ఒక అబ్బాయి వారి ఊరికి సర్కస్ వస్తుందని తెలిసి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. పొద్దున్నే లేయి, ఫ్రెష్ అప్ అవ్వు, టిఫిన్ చేయి, స్కూల్కి వెళ్ళు, హోంవర్క్ చేయి, షాప్లో నాన్నకు సహాయం చేయి. దినదినము, వారము ఇది సమీర్ జీవితం. అది డిసెంబర్ నెల, చల్లగా ఉన్న దినం, నలుమూలల క్రిస్మస్ వాతావరణం. సమీర్ అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. రోడ్డు ప్రక్కన ఇళ్లలో రంగురంగుల క్రిస్మస్ నక్షత్రాలను చూశాడు. చల్లని గాలికి సమీర్ జుట్టంతా ఎగిసిపడతా ఉంది. అనుకోకుండా సమీర్ ఒక విచిత్రాన్ని చూశాడు. పిల్లలు, వారి గ్రామం మధ్యలో ఒక పెద్ద టెంట్ వేయబడింది. సమీర్ ఏంటిది అనుకున్నాడు. వెంటనే సమీర్ దాని గురించి తెలుసుకోవాలనుకున్నాడు. అది సర్కస్ అయి ఉండవచ్చు అని అనుకున్నాడు. ఆ గుడారం దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు సమీర్. వెంటనే నడుచుకుంటూ అక్కడికి వెళ్ళాడు. ఇద్దరు వ్యక్తులు టెంట్ వేస్తూ కనిపించారు. అందులో ఒకడు తన చేతిలో ఉన్న రంగురంగుల పేపర్ ముక్కను ఒకటి తీసి సమీర్ చేతికి ఇచ్చాడు. సమీర్ ఆ పేపర్ ముక్కను తీసి చదివి తను ఆ ప్రత్యేకమైన మీటింగ్ కి ఆహ్వానించబడుతున్నట్టు గమనించాడు. అది ఉచితంగా. సమీర్ చాలా పులకించిపోయాడు. పిల్లలు, వెంటనే ఈ విషయాన్ని తన కుటుంబంతో పంచుకోవాలనుకున్నాడు. వెంటనే ఆ పేపర్ చేతిలో పట్టుకొని పరిగెత్తుకుంటూ సమీర్ తన ఇంటి వైపుగా వెళ్ళిపోయాడు. సమీర్ తాను నివాసం ఉంటున్న ప్రాంగణంలోకి చేరుకోగానే ఆ యొక్క ప్రాంగణంలో కొంతమంది పెద్ద అబ్బాయిలు ఫుట్బాల్ గేమ్ ఆడుతూ కనిపించారు. పిల్లలు, వారు సమీర్ ను చూడగానే, సమీర్ ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు పరిగెత్తుచున్నావు అని అడిగారు. వెంటనే సమీర్, వీరికి ఎప్పుడు ఇతర విషయాలే కావాలి, వారేం చేస్తుంటారు, వీళ్ళేం చేస్తుంటారు, ఎప్పుడు ఇతర విషయాలు తెలుసుకోవాలని అనుకుంటుంటారు అని మనసులో సనుగుకొన్నాడు. పిల్లలు, సరే అని చెప్పి సమీర్ వారి దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్నటువంటి రంగురంగుల పేపర్ ముక్కను ఒకరికి ఇచ్చాడు. అందులో ఒకడు ఆ పేపర్ ముక్కను తీసుకొని చదివి ఇది సర్కస్ అయి ఉండకపోవచ్చు అని చెప్పాడు. మిగతా వారు కూడా అవును అన్నట్టు అన్నారు. వెంటనే సమీర్ కోప్పడ్డాడు. వీరు ఎప్పుడు ఇతరుల సంతోషాన్ని పాడు చేయాలని చూస్తారు. వారు సంతోషంగా ఉండడం వీరికి ఇష్టం లేదనుకుంటా. నేను ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. ఒకవేళ నేను ఇక్కడే ఉంటే వీరితో పొట్లాటకు దారి తీస్తుంది. పోట్లాడటం ఒక పెద్ద సమస్య అని అనుకున్నాడు సమీర్. సమీర్కి తెలియనిది ఏంటంటే పోట్లాట కంటే పెద్ద సమస్య సమీర్కి ఉందని సమీర్కి తెలియదు. పోట్లాట కంటే పెద్దని సమస్య ఏంటంటే అది పాపము. పిల్లలు, అసలు పాపం అంటే ఏంటో తెలుసా? పాపం అనగా దేవునికి ఇష్టం లేని పని. పిల్లలు, ఆ పాపం నీవు జరిగించిన ఎడల అది దేవుని నుండి నిన్ను దూరం చేస్తుంది. పిల్లలు, పాపమునకు ఉదాహరణలు దొంగతనము, అబద్ధాలు చెప్పడము, చెడ్డ మాటలు మాట్లాడడము, తల్లిదండ్రుల మాట వినకపోవడము, ఇవన్నీ కూడా పాపములే. దొంగతనము అనగా నీది కాని వస్తువును తీసుకోవడము, ఇవన్నీ దేవునికి ఇష్టం లేని పనులు. ఎప్పుడైతే ఈ పనులను మీరు చేస్తారో అప్పుడు మీరు పాపం చేసిన వారు అవుతారు. ఆ పాపము మిమ్మల్ని దేవుని నుంచి దూరం చేస్తా ఉంది. వాక్యం సెలవిస్తుంది పిల్లలు, ఏ భేదములు లేదు, అందరూ పాపం చేశారు. అందరూ అంటే నీవు, నేను, అందరూ కూడా. పిల్లలు, అందరూ పాపం చేసి దేవుని నుంచి వేరైపోతున్నారు. పిల్లలు, ఇది చాలా భయంకరమైన సమస్య. సమీర్ పోట్లాటే ఒక సమస్య అనుకున్నాడు, కానీ పోట్లాట కంటే పెద్ద సమస్య పాపం అని సమీర్కి తెలియదు. సమీర్ వెంటనే ఆ యొక్క రంగురంగుల పేపర్ ముక్కను లాక్కొని వారి ఇంటి వైపుగా వెళ్ళిపోయాడు. సమీర్ వారి అపార్ట్మెంట్ కి చేరుకోగానే సమీర్ వాళ్ళ ఇల్లు వాళ్ళ అపార్ట్మెంట్ లో 5వ అంతస్తులో ఉంది. లిఫ్ట్ ద్వారా వెళ్ళాలనుకున్నాడు. ఆలస్యం అవుతుందని చెప్పి మెట్లు ఎక్కుదామని వెళ్ళిపోయాడు. మెట్ల ద్వారా వెళ్ళాలంటే 102 మెట్లు ఎక్కి వెళ్ళాలి. మరి ఇప్పుడు మనం మెట్లు ఎక్కుదామా పిల్లలు? రెడీ? నాతో పాటు కౌంట్ చేస్తారా? వెరీ గుడ్, కౌంట్ చేయండి. రెడీ? 1 2 3 10 20 50 100 101 102 102 మెట్లు ఎక్కిన తర్వాత ఎలా ఉంటుంది పిల్లలు? సమీర్కు ఆయాసం వస్తుంది. అని ఆయాస పడిపోతూ ఉన్నాడు. ఆ విధంగా ఆయాస పడుకుంటూనే సమీర్ వాళ్ళ ఇంటిలోనికి ప్రవేశించడానికి డోర్ తెరుచుకొని లోపలికి వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్నగారు నల్లని ప్యాంటు, పాత స్వెటర్ ధరించి పేపర్ చదువుతూ ఉన్నాడు. సమీర్ ఇలా చూసి చిరునవ్వుతో మళ్ళా పేపర్ చదవడం ప్రారంభించాడు. సమీర్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్న రంగురంగుల పేపర్ను గురించి వాళ్ళ నాన్నతో ఇలా వివరించాడు. నాన్న, మన గ్రామంలో మార్కెట్ స్థలంలో సర్కస్ అయి ఉండవచ్చు అనుకుంటా, పెద్ద టెంట్ వేశారు అని చెప్పాడు. అని చెప్తూ తన చేతిలోని ఆ రంగురంగుల పేపర్ను వారి నాన్నకి ఇచ్చాడు. వారి నాన్న ఆ పేపర్ చూస్తుండగా సమీర్ ఒక్క క్షణం సర్కస్ గురించి మర్చిపోయి ఒకటి గమనించాడు. అదేంటంటే సమీర్ వాళ్ళ నాన్న చాలా బలహీనంగా ఉన్నాడు పిల్లలు. ఎందుకంటే ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు. ఆయన డాక్టర్ను కలిశాడు, మందులు ఇచ్చారు, అయితే విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. కానీ సమీర్ వాళ్ళ నాన్న విశ్రాంతి తీసుకోవడం లేదు. ఎందుకంటే సమీర్ వాళ్ళ ఇల్లు పూట గడవాలంటే సమీర్ వాళ్ళ నాన్న ఖచ్చితంగా పని చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే
వాళ్ళకు అన్నం తినాలన్నా, బట్టలు ధరించాలన్నా, నిత్యావసర సరుకులు కొనాలన్నా, ఇంటి అద్దె కట్టుకోవాలన్నా సమీర్ వాళ్ళ నాన్న తప్పక పని చేయవలసి ఉంటుంది పిల్లలు. కనుక సమీర్ వాళ్ళ నాన్న తన ఆరోగ్యాన్ని కూడా లక్ష్యం చేయకుండా పని చేస్తానే ఉన్నాడు. సమీర్ అనుకున్నాడు, మా నాన్నకు మేమంటే ఎంత ఇష్టము, మేమంటే ఎంత ప్రేమ, తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా తను పని చేస్తూనే ఉన్నాడు అని సమీర్ వాళ్ళ నాన్న ప్రేమ గురించి అనుకున్నాడు. అయితే సమీర్కి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ నాన్న కంటే కూడా ఎక్కువగా ప్రేమించే దేవుని ప్రేమ గురించి సమీర్కి తెలియదు. అవును పిల్లలు, దేవుడు ప్రేమమయుడు. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. మీ తల్లిదండ్రులు ఎవరు మిమ్మల్ని ప్రేమించలేని దానికంటే ఎక్కువగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను చేశాడు. ఆయన సృష్టికర్త పిల్లలు. నిన్ను నన్ను సృష్టిలోని అంతటిని ఆయన కలుగజేశాడు. ఆయన నిన్ను చేశాడు కనుక ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు పిల్లలు. వాక్యం చెప్తుంది ఇర్మియా 31:3 చూసినట్లయితే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు పిల్లలు. శాశ్వతమైన ప్రేమ అంటే కొద్ది కాలం ఉండే ప్రేమ పిల్లలు? లేదు పిల్లలు. శాశ్వతమైన ప్రేమ అంటే నిత్యము ఉండే ప్రేమ. ఆ ప్రేమ ఆగిపోదు పిల్లలు. అలాంటి ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఎటువంటి పాపము లేదు. ఆయన సంపూర్ణుడు పిల్లలు. ఆయన పరలోకపు దేవుడు. ఆయన పాపముని ఎంత మాత్రమును ఇష్టపడడు పిల్లలు. సమీర్ వాళ్ళ నాన్న ఆ పేపర్ చదువుతుండగా, నాన్న నేను రేపు వెళ్ళవచ్చా, దయచేసి నేను వెళ్ళవచ్చా నాన్న అని సమీర్ అడిగాడు. అప్పుడు సమీర్ వాళ్ళ నాన్న, నీవు రేపు వెళ్ళవచ్చు, అయితే రేపు ఉదయం నువ్వు నాకు షాప్లో పని చేసి తర్వాత నువ్వు వెళ్ళవచ్చు అని చెప్పాడు. సరే అని సమీర్ చెప్పాడు. కిచెన్లో నుంచి వాళ్ళ అమ్మ వస్తూ సమీర్ సర్కస్కి వెళ్తున్నాడు కనుక చాలా ఉత్సాహంగా ఉన్నాడని గమనించింది. సమీర్ వాళ్ళ అక్క షారా గదిలో నుంచి వచ్చింది. ఆమె చాలా అందమైన అమ్మాయి. సమీర్ని ఇలా అడిగింది, సమీర్ నేను నీతో పాటు సర్కస్కి రావచ్చా అని అడిగినది. సమీర్ నువ్వు కూడా రావచ్చు అని చెప్పాడు. సరే అని చెప్పి సమీర్ ఆ రాత్రి పడుకున్నాడు. కానీ సమీర్ మనసులో అంతా ఆ సర్కస్ గురించిన ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి పిల్లలు. సరిగా నిద్రపోలేదు. సమీర్ ఉదయాన్నే లేచి త్వరగా ఫ్రెష్ అప్ అయి వాళ్ళ నాన్న ఉండే షాప్కి వెళ్ళిపోయాడు. త్వరగా సమీర్ తన పనిని ముగించుకొని షాప్లో తన అక్క షారాని తీసుకొని ఆ యొక్క పెద్ద టెంట్ ఉండే స్థలానికి వెళ్ళిపోయాడు. సమీర్ షారా ఇద్దరు వెళ్ళేసరికి ఆ యొక్క టెంట్ లో బెంచీలు వేయబడి ఉన్నాయి. అది ఎంతో వైభవంగా ఉంది. చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు అక్కడ కూర్చొని ఉన్నారు. సమీర్ వెళ్ళి ఆ వెనుక బెంచీలో కూర్చొని చుట్టూ ఒకసారి గమనించాడు. ఏంటిది, ఇక్కడ జంతువులు లేవు, ఇది సర్కస్ కాకపోవచ్చేమో అని నిరాశతో అనుకున్నాడు. అయితే ఆ పెద్ద అబ్బాయిలు చెప్పింది నిజమే అనుకున్నాడు. ఆ యొక్క టెంట్ లో బెంచీలకు ముందు ఒక పియానో ఉంచబడింది. ఒక ఆమె సన్నని రాగంతో పాడుచూ ఉన్నది. ఇంతలో జేమ్స్ గారు లేచి నిలువబడి ఒక చక్కని క్రిస్మస్ పాటను పాడించారు. అలా చాలా పాటలు పాడించారు. సమీర్ ఆ చక్కని క్రిస్మస్ పాటను నేర్చుకున్నాడు. వారు కూర్చున్న తరువాత బెంజమిన్ గారు లేచి నల్ల కవరు కలిగిన బంగారు వర్ణంతో ఉన్నటువంటి ఒక పుస్తకం వారికి చూపించి, ఇదేంటో మీకు తెలుసా అని అడిగాడు. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఎవరు ఏమి చెప్పలేదు. సమీర్ కూడా నిశ్శబ్దంగా ఉన్నారు. అప్పుడు బెంజమిన్ గారు, ఇది ఒక పరిశుద్ధ గ్రంథం, దేవుడు తనను గూర్చి తెలియజేయడానికి ఈ యొక్క పుస్తకాన్ని మనకు ఇచ్చాడు, ఇది ఒక అద్భుతమైన పుస్తకము అని చెప్పాడు. సమీర్ ఆ పుస్తకంను ఎన్నడూ చూసి ఉండలేదు కనుక ఆ పుస్తకంను నేను జ్ఞాపకం ఉంచుకోవాలి, దాని గురించి నేను తెలుసుకోవాలి అని అనుకున్నాడు. తర్వాత బెంజమిన్ గారు బైబిల్లో నుంచి ఒక కథను చెప్పడం ప్రారంభించాడు. పిల్లలు మొదటగా బంగారు వీధులు కలిగిన, రోగము లేని, మందులు లేని పరలోక రాజ్యం గురించి చెప్పాడు. అప్పుడు సమీర్ వాళ్ళ నాన్న గురించి ఆలోచించాడు. అయితే ఇక మీదట మా నాన్నగారు మందులు వాడవలసిన అవసరం లేదు అనుకున్నాడు. తర్వాత బెంజమిన్ గారు పాపముల గురించి చెప్పాడు. పాపము దేవునికి ఇష్టం లేని పని అని, ఆ యొక్క పాపము చేస్తే దేవుని నుంచి దూరం అయిపోతారని చెప్పాడు. పాపము అనగా దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపించడం, దేవుని మాట వినకపోవడము, చెడ్డ మాటలు, అబద్ధమాడడం, దొంగతనము, వీటన్నిటి గురించి చెప్తా ఉండగా సమీర్ చాలా వణికిపోయాడు పిల్లలు. ఎందుకంటే సమీర్ ఆ పనులన్నిటినీ చేస్తా ఉన్నాడు. సమీర్ తనలో ఆ పాపములన్నీ ఉన్నాయి. ఒకవేళ నేను దేవుని నుంచి దూరం అయిపోతానేమో అనుకున్నాడు. తనను ప్రేమించే దేవుని నుంచి తాను వేరుపరచకూడదు అని అనుకున్నాడు. తర్వాత బెంజమిన్ గారు యేసును గురించిన ఒక శుభవార్తని చెప్పారు. ఒక అద్భుతమైన క్రిస్మస్ కథని చెప్పడం ప్రారంభించారు. యేసు బెత్లెహేములో పశువుల పాకలో పుట్టాడని, లోకంలోని మానవుల పాపముల కొరకై మరణించుటకు వచ్చిన దేవుని కుమారుడని చెప్పాడు. సమీర్ జాగ్రత్తగా విన్నాడు. సమీర్ అనేక సార్లు వాళ్ళ అమ్మతో సంగమనకు వెళ్ళినప్పుడు యేసు పుట్టుకను గురించి విన్నాడు. అయితే తన పాపమునకు రావాల్సిన శిక్షను దేవుడు తీసివేస్తాడని తనకు అర్థం కాలేదు. వాటిని గ్రహించలేకపోయాడు. నీవు నేను కూడా అనేక సార్లు విని ఉండవచ్చు, క్రిస్మస్ పుట్టుకను గురించిన కథను విని ఉండవచ్చు. యేసు బాలుడుగా ఈ లోకంలో జన్మించాడు. నీ వలే ఆయన కూడా పెరిగాడు. అయితే నీకు ఆయనకు ఒక తేడా,
ఆయన సంపూర్ణమైన దేవుని కుమారుడు. ఆయన మనుషుల పాపముల నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచాడు. వాక్యం ఇలాగ సెలవిస్తా ఉంది పిల్లలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాల్లో చూసినట్లయితే యేసు చనిపోయి సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినమున లేచాడని వాక్యం సెలవిస్తా ఉంది. నీ పాపములు క్షమించబడుటకు యేసు మరణించడానికి సిద్ధపడ్డాడు. అయితే యేసు ఎందుకు మరణించవలసి వచ్చిందో సమీర్కు అర్థం కాలేదు. పాపము నుండి తాను ఎలాగూ రక్షణ పొందగలనని సమీర్ ఆశ్చర్యపోయాడు. వెంటనే బెంజమిన్ గారు సమీర్ మనసులోని మాట వినబడినట్టు బైబిల్లో నుంచి ఒక అద్భుతమైన వాగ్దానాన్ని సమీర్కి వినిపించాడు. అదేంటంటే ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వాడేవాడు వాడు రక్షింపబడును అని చెప్పాడు. అనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయడం అంటే ప్రభువు నీ పాపముల నిమిత్తము చనిపోయాడని తిరిగి లేచాడని నీవు నమ్మితే నీవు ఆయన బిడ్డవవుతావు, అప్పుడు నీ పాపములు క్షమించబడతాయి అని చెప్పాడు. అప్పుడు సమీర్ నేను దేవుని ప్రేమ నుండి వేరు కాకూడదు, నేను రక్షింపబడాలి అని అనుకున్నాడు. బెంజమిన్ గారు ఈ అద్భుతమైన కథను విన్నారు కదా. మీలో ఇంకా ఎవరైనా అనేక విషయాలు తెలుసుకోవాలనుకుంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడే వేచి ఉండండి అని చెప్పాడు. అందరూ వెళ్ళిపోయారు, షారా కూడా వెళ్ళిపోయింది. అయితే సమీర్ అక్కడే నిలబడ్డాడు. సమీర్ దేవునికి ఏ విధంగా ప్రార్థించాలో తెలియక బెంజమిన్ గారిని అడిగాడు. బెంజమిన్ గారు సహాయం చేశాడు. వెంటనే సమీర్ తన పాపములు క్షమింపబడు నిమిత్తము ఇలాగూ ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించండి. నా పాపములు క్షమింపబడు నిమిత్తము నువ్వు ఈ లోకానికి వచ్చి రక్తమును కార్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచావని నేను నమ్ముతున్నాను. నీవు నా పాపములు క్షమించినందుకు వందనాలు, ఆమెన్ అని చెప్పాడు. వారు చాలా సమయం మాట్లాడారు. తర్వాత బెంజమిన్ గారు బైబిల్లో నుంచి యోహాను సువార్త కలిగిన ఒక ఎర్రటి పుస్తకమును సమీర్కి ఇచ్చాడు. వెంటనే సమీర్ ఆ పుస్తకాన్ని తీసుకొని వారి నాన్నకు ఎలాగైనా ఈ విషయం తెలియజేయాలని ఉత్సాహంగా ఇంటికి పరిగెత్తుకుని వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ నాన్నతో ఆ పుస్తకమును గురించి తాను విన్న కథను గురించి వివరంగా చెప్పాడు. మరుసటి రోజు ఉదయము సమీర్ ఆ మీటింగ్ కి తిరిగి వెళ్ళాడు. సమీర్ తో పాటు వాళ్ళ నాన్నగారు కూడా ఆ మీటింగ్ కి హాజరయ్యారు. మరుసటి రోజు బెంజమిన్ గారు మరి ఒక బైబిల్ కథను వివరిస్తూ ఉండగా విన్నారు. సమీర్ వాళ్ళ నాన్న ఆ కథను విన్న తర్వాత బెంజమిన్ దగ్గరకు వెళ్ళి నేను చాలా మత మీటింగులకు వెళ్ళాను, చాలా సంఘములకు వెళ్ళాను, చాలా అద్భుతమైన పుస్తకాలు చదివాను, అయితే నేను ఎక్కడా వినలేదు పాపముల నుండి క్షమించుటకు దేవుడు తన ప్రాణమును అర్పించాడని, తమ పాపముల నుండి క్షమించబడిన తరువాత రక్షణ కలుగుతుందని. ఈ మాటలు విన్న తర్వాత నాకు చాలా సమాధానం కలిగిందని బెంజమిన్ గారితో చెప్పాడు. మీరు చాలా చక్కగా వివరించారు అని బెంజమిన్ గారితో చెప్పాడు. బెంజమిన్ గారు ఈ మాటలు అన్ని సరి అయినవే అని చెప్పాడు. సమీర్ వాళ్ళ నాన్న ఆ రక్షణ సువార్తను విని తాను కూడా రక్షింపబడ్డాడు. మరుసటి రోజు ఉదయం సమీర్ స్కూల్ కు వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు ఆ టెంట్ ని తీసివేస్తా ఉన్నారు. వెంటనే సమీర్ అది చూసి మనసులో చాలా నిరుత్సాహపడ్డాడు. వెంటనే ఆ టెంట్ దగ్గరికి వెళ్ళి అంకుల్ మీరు వెళ్ళిపోతున్నారా అని అడిగాడు. అవును సమీర్, మేము వెళ్ళిపోతున్నాము అని చెప్పాడు. అంకుల్ నేను ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి, మీరు ఇక్కడే ఉండండి అంకుల్ అని చెప్పాడు. కానీ నీ వలే అనేక మంది ఈ శుభవార్త తెలియని పిల్లలు ఉన్నారు, అనేక గ్రామములకు వెళ్ళి మేము ఈ శుభవార్తను తెలియజేయాలి అని వారు చెప్పారు. మళ్ళీ మరుసటి సంవత్సరము ఈ ప్రాంతమునకు తిరిగి వస్తామని చెప్పినప్పుడు సమీర్ ఇంకా సంవత్సరము వేచి ఉండాలా అని అనుకున్నాడు. సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సమీర్ అప్పటి నుండి ప్రతిరోజు వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేస్తూ దేవునికి నమ్మకమైన సాక్షిగా ఉంటూ ఉన్నాడు. అలా చాలా రోజులు గడిచిపోయాయి. ఒకరోజు సమీర్ స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా ఆ మార్కెట్ స్థలంలో ఇద్దరు వ్యక్తులు టెంట్ వేయడం గమనించాడు. వెంటనే సమీర్ పరిగెత్తుకుని వెళ్ళి అంకుల్ మీరు వచ్చారా, మరలా వచ్చారా అని అడిగాడు. అవును సమీర్, మేము వచ్చాము, నీవు ఎలా ఉన్నావు అని అడిగాడు. నేను చాలా బాగున్నాను అని చెప్పాడు. సమీర్ మీ నాన్నగారు బాగున్నారా అని అడిగాడు. వెంటనే సమీర్ తన తలను కిందికి దించి తన కన్నీటిని కనురెప్పలతో అదుపు చేసుకుంటూ అంకుల్ మా నాన్నగారు ప్రభువునందు నిద్రించారు, ఆయన లేరు అని చెప్పారు. బెంజమిన్ గారు దుఃఖపడుతూ నాకు ఈ విషయం తెలియదు అని చెప్పారు. అయితే సమీర్ పర్వాలేదు అంకుల్, మా నాన్నగారు రోగము లేని మందులు వాడనక్కరలేని పరలోక రాజ్యంలో ఉన్నాడని నేను నమ్ముచున్నాను, మా నాన్నగారు రక్షణ పొందారు, ఆయన దేవునితో ఉన్నాడని నేను నమ్ముచున్నాను, ఈ విషయమై నేను చాలా సంతోషిస్తున్నాను అని చెప్పాడు. అవును, ఇప్పుడు ఇతరులు కూడా దేవుని గురించి తెలుసుకోవాలంటూ ఇతరులకు తెలియజేయడానికి నేను మీకు సహాయం చేయొచ్చా అని అడిగాడు. తర్వాత సమీర్ అంకుల్ నాకు ఆ రంగురంగుల పేపర్లు ఇస్తారా, నేను వెళ్ళి అనేకులకు ఈ మీటింగ్ గురించి తెలియజేస్తూ దేవునికి ఒక సాక్షిగా ఉండాలని ఆశపడుతున్నానని చెప్పాడు. అలాగే ప్రభు అయిన యేసు రక్షకుడని నీవు నమ్మిన ఎడల నీవు కూడా యేసును గురించి అనేకులకు తెలియజేస్తూ ఒక సాక్షిగా ఉండవచ్చు. నీ స్కూల్లో నీ కుటుంబంలో యేసును గురించి తెలియజేస్తూ నీవు ఒక సాక్షిగా ఉండవచ్చు. సమీర్ ఆ పేపర్ ముక్కలను అందరికి పంచుతూ మార్కెట్ స్థలంలో ఒక ప్రత్యేకమైన మీటింగ్ జరుగుతూ ఉంది. అది సర్కస్ అయి ఉండవచ్చు అని మీరు అనుకుంటున్నారేమో. అది సర్కస్ కాదు, అది సర్కస్ కంటే శ్రేష్టమైనది, చాలా మేలైనది అని చెప్పాడు. మరి సమీర్ దేవునికి సాక్షిగా ఉంటూ అనేకులకు
ఈ శుభవర్తమానంను తెలియజేస్తున్నాడు. మరి నీ సంగతి ఏంటి? నీవు పాపివని గ్రహించావా? నీ పాపముల కొరకై యేసుక్రీస్తు శిలువపై మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని నీవు నమ్ముతున్నావా? నీకు రావాల్సిన శిక్షను ఆయన భరించాడని నీకు తెలుసా? వాక్యము ఇలాగ సెలవిస్తుంది, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించింది. అంగీకరించడం అంటే దేవుడు నీ పాపముల నిమిత్తము మరణించాడని నీవు నమ్మాలి. నీవు నమ్మినట్లయితే నీవు ఆయన బిడ్డవవుతావు. అప్పుడు పాపమునకు రావాల్సిన శిక్ష నీ మీదికి రాదు. ఆయన ఒక్కడు మాత్రమే నిన్ను రక్షించగలడు. ఆయన ఎల్లప్పుడూ నీతో ఉంటాడు. మరి నీవు ఆయన బిడ్డవుగా ఉండాలని ఆశపడినట్లయితే నీ చేయి ఎత్తి చూపగలరా? నేను మీ గురించి ప్రార్థిస్తాను. యేసయ్య గొప్ప దేవా, నీకు వందనాలు తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే నేను పాపిని, నా పాపములు క్షమించుటకు యేసుక్రీస్తు ఒక్కడే సమర్థుడని తెలుసుకొని ప్రభువా, ఎవరైతే తమ హస్తములను ఎత్తారో మీరు వారి హస్తములు చూచుచున్న దేవుడు కనుక మీరు వారి పాపములను క్షమించి వారి హృదయంలో ఉండి వారిని నీ బిడ్డలుగా చేసుకొనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సర్కస్ కన్నా యేసు ప్రభు గురించి తెలుసుకోవడం ఎంతో శ్రేష్టమైందని మనం నేర్చుకున్నాం కదక్క. అవును చెల్లి, ఇప్పుడు యేసు ప్రభుని మన సొంత రక్షకునిగా ఎలా అంగీకరించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు ఇంతవరకు మంచి పాఠం విన్నారు కదా. ఇప్పుడు దేవుని బిడ్డలుగా అవ్వాలనుకున్నట్లయితే ఏ విధంగా అవ్వగలరు నేను మీకు ఇప్పుడు సాయం చేస్తాను. యోహాను 1:12 తన్ను ఎందరు అంగీకరిస్తారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. పిల్లలు ఇక్కడ ఎందరు అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు, అంటే నీవు కూడా. అంగీకరించడం అంటే యేసయ్యను నీ సొంత రక్షకునిగా మనస్ఫూర్తిగా ఒప్పుకోవడం. విశ్వాసం ఉంచడం అంటే పాపిని అని ఒప్పుకొని నీకు రావాల్సిన శిక్షను యేసయ్య తనపై వేసుకొని సిలువలో మరణించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచి ఇప్పుడు సజీవంగా ఉంటున్నాడని నమ్మడం. పిల్లలు మరి యేసయ్యందు విశ్వాసం ఉంచినట్లయితే ఎందుకు ఉంచాలి అని ఆలోచించినట్లయితే, పాపం అంటే ఏంటి పిల్లలు? పాపం అంటే దేవునికి ఇష్టం లేని పని చేయడమే పాపం. అంటే అబద్ధాలు ఆడడం కానీ, బూతులు మాట్లాడడం కానీ, దొంగతనం చేయడం కానీ, చెడుగా ఆలోచించడం కానీ, ఇవన్నీ కూడా పాపమే. మరి పాపం చేసినట్లయితే ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. ఆ శిక్ష ఏంటంటే దేవుని నుంచి నువ్వు శాశ్వతంగా దూరం అయిపోతావు. మరి పిల్లలు ఆ శిక్ష నుంచి తప్పించడానికి యేసయ్య నిన్నెంతో ప్రేమించి నీకోసం సిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచాడు. యేసయ్య మాత్రమే నీ శిక్షను తీసివేయగలడు. ఎందుకంటే ఆయన దేవుని యొక్క పరిపూర్ణ కుమారుడు. ఆయన మాత్రమే నీ పాపాల నుండి నిన్ను రక్షించగలడు. మరి యేసయ్యందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు ఈ క్షణమే ప్రార్థించు. ఏ విధంగా ప్రార్థన చేయాలో నేను నీకు సహాయం చేస్తాను. ప్రియమైన యేసయ్య, నీకు వందనాలు. నేను పాపిని అని ఒప్పుకుంటున్నాను. నాకు రావాల్సిన శిక్షను నీవు తీసుకున్నావని నేను నమ్ముచున్నాను. నీ బిడ్డగా కావడానికి నేను రెడీగా ఉన్నాను. యేసు నామంలో ఆమెన్. ఈ విధంగా మీరు ప్రార్థించినట్లయితే యేసయ్య బిడ్డలుగా అవ్వచ్చు. పిల్లలు మరి మీరు నిజంగా ప్రార్థించినట్లయితే దేవుడు మీకు కొన్ని వాగ్దానాలు ఇస్తున్నాడు. అవేంటో మనం బైబిల్ నుంచి చూద్దాం. హెబ్రీ 13:5 నిన్ను ఏమాత్రమును విడువను, ఎన్నడును ఎడబాయను. హెబ్రీ 13:5. పిల్లలు మరి దేవుడు ప్రతి విషయంలోనూ మీకు తోడుగా ఉంటాడు, ఎన్నడూ విడువడు. మరొక వాగ్దానం కూడా ఇస్తున్నాడు. అదేంటంటే హెబ్రీ 13:6 ప్రభువు నాకు సహాయకుడు. హెబ్రీ 13:6. పిల్లలు ప్రతి విషయంలోనూ దేవుడు మీకు సహాయంగా ఉంటాడు. మీరు స్కూల్లో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్న దేవుడు మీకు సహాయంగా ఉంటాడు. పిల్లలు మీరు ఎప్పుడైనా పాపం చేస్తే దేవుని మీరు వెంటనే క్షమించమని అడగాలి, సారీ చెప్పాలి. మరి బైబిల్ దాని గురించి ఏం చెప్తుందంటే 1 యోహాను 1:9 మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేయును. పిల్లలు మరి మీరు ఎప్పుడైనా తప్పు చేస్తే దేవుణ్ణి వెంటనే సారీ అడగాలి. అప్పుడు యేసయ్య మిమ్మల్ని క్షమించి తప్పకుండా ఆ సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రునిగా చేస్తాడు. పిల్లలు మరి ఇంతవరకు మీరు ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కదా. మరి దేవునిలో మీరు ఇంకా ఎదగాలనుకుంటే మీకు కొన్ని సలహాలు ఇస్తాను. పిల్లలు ఎదగడం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? గ్రో అంటారు కదా. జీ అంటే గో టు చర్చ్ అండ్ సండే స్కూల్. మీరు ప్రతి వారం చర్చికి వెళ్ళాలి, అలాగే సండే స్కూల్కి కూడా వెళ్ళాలి. ఆర్ అంటే
రీడ్ ద బైబుల్ అండ్ ప్రే. ప్రతిరోజు మీరు వాక్యం చదవడానికి కనీస సమయం కేటాయించాలి. అలాగే ప్రార్థన కూడా చేసుకోవాలి. ఓ అంటే ఒబే టు గాడ్, ఎల్డర్స్ అండ్ పేరెంట్స్. మీరు దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలి. అలాగే నీకన్నా పెద్దవారి పట్ల మీ తల్లిదండ్రులకు కూడా మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇంకా లాస్ట్కి ఏముంది పిల్లలు? డబ్ల్యూ కదా. డబ్ల్యూ అంటే విట్నెస్. మీరు ఇంతవరకు తెలుసుకున్న యేసయ్య గురించి ఏవైతే తెలుసుకున్నారో ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ వారికి, ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి. దేవునికి మీరు సాక్షిగా ఉండాలి. ఓకే పిల్లలు, మీరు ఉంటారు కదా. మరి ఇంతవరకు తెలుసుకున్న వారి గురించి మనము ప్రార్థిద్దాం. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుర తండ్రి ప్రభువా, వందనాలు తండ్రి ప్రభువా, మాకు ఇంతవరకు తోడుగా నడిపించినందుకు వందనాలు తండ్రి ప్రభువా. ఆత్మీయంగా ఎదుగుదలకు సలహాలు, సూచనలు ఇంతవరకు మాకు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు తండ్రి ప్రభువా. అలాగే పిల్లలు ఇంతవరకు నేర్చుకున్నది మంచిగా వాళ్ళ జీవితంలో అలవర్చుకునేలా ఉన్న సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అక్క, నేను ఈ బైబిల్ లెసన్ లో చాలా నేర్చుకున్నాను అక్క. యేసు ప్రభు గురించి తెలుసుకోవడం ఎంతో శ్రేష్టమైందని నేను నేర్చుకున్నాను అక్క. అవును చెల్లి, నేను కూడా అలాగే నేర్చుకున్నాను. బైబిల్ లెసన్ లో మనం నేర్చుకుంది ఎంత గుర్తుందో తెలుసుకోవడానికి ఒక రివ్యూ గేమ్ ఆడుకుందామా? సరే అక్క. పిల్లలు, ఇంతవరకు మీరు లెసన్ విన్నారు కదా. ఇప్పుడు అయితే అందులో నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీరు ఎంతవరకు విన్నారో ఇప్పుడు నాకు తెలుస్తుంది. నేను 2 టీమ్స్గా డివైడ్ చేశాను. టీమ్ ఏ గర్ల్స్, టీమ్ బి బాయ్స్. అయితే ఇప్పుడు ఎవరికైతే క్వశ్చన్ వస్తుందో వాళ్ళు ఇక్కడ పాయింట్స్ తీసుకోవాలి. ఇటు సైడ్ సర్ప్రైజెస్ తీసుకోవాలి. పాయింట్స్ వచ్చాక సర్ప్రైజ్తో ఏమవుతుందో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, రెడీయా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ టు టీమ్ ఏ. తన గ్రామంలో సర్కస్ ఉండబోతుంది అని సమీర్ ఎందుకు అనుకున్నాడు? రైట్ ఆన్సర్. మార్కెట్ స్థలములో పెద్ద టెంట్ ఏర్పాటు చేయటం చూశాడు. వెరీ గుడ్, నైస్. ఇప్పుడు వచ్చిన ఏ టీం వాళ్ళు వచ్చేసి పాయింట్స్ తీసుకోండి. 2000. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు నీ యొక్క సర్ప్రైజ్ని కూడా నువ్వు తీసుకో. డివైడెడ్ బై 2 అంటే నీ స్కోర్ అంతా కూడా ఇప్పుడు హాఫ్ అయిపోయింది. సో నీ స్కోర్ వచ్చేసి ఏ టీం వాళ్ళ స్కోర్ వచ్చేసి 1000. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ టు బి టీమ్. ప్రాంగణంలో పెద్ద అబ్బాయిలతో సమీర్ ఎందుకు కోపడ్డాడు? గ్రామంలో సర్కస్ ఉండకపోవచ్చని తన సంతోషాన్ని పాడు చేసినందుకు. వెరీ గుడ్, వెరీ రైట్. ఇప్పుడు వచ్చి మీ యొక్క పాయింట్స్ని తీసుకోండి. మీ పాయింట్స్ ఎంత? 6000. వెరీ గుడ్, వెరీ నైస్. ఇప్పుడు నీ యొక్క సర్ప్రైజ్ని కూడా నువ్వు తీసుకో. ఇంటూ 2. ఓకే, 12000 బి టీం వాళ్ళ యొక్క స్కోర్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ టు ఏ టీం. అవిధేయత, అబద్ధమాడుట, అసూయ కలిగి ఉండుట, చెడ్డ మాటలు మాట్లాడుట అనునవి తప్పు అని నీవు ఎలాగూ తెలుసుకొనగలవు? రైట్ ఆన్సర్. ఎందుకంటే దేవుని వాక్యము అలా చెప్తుంది. ఓకే, మీరు వచ్చేసి మీ పాయింట్స్ తీసుకోండి. 4000. వెరీ గుడ్, వెరీ నైస్. ఇప్పుడు మీరు వచ్చేసి మీ యొక్క సర్ప్రైజ్ బాక్స్ని కూడా తీసుకోండి. సర్ప్రైజ్ పాయింట్ ఇంటూ 0. సో నీ స్కోర్ మొత్తం కూడా 0 అయిపోయింది. సో సారీ. ఇప్పుడు బి టీం వాళ్ళకి క్వశ్చన్. సమీర్ వారి తండ్రి పట్ల ఎందుకు శ్రద్ధ కలిగి ఉన్నాడు? రైట్ ఆన్సర్. ఎందుకంటే వారి తండ్రి వారాల తరబడి అనారోగ్యంగా ఉన్నాడు కాబట్టి. ఓకే, ఇప్పుడు మీరు వచ్చేసి మీ పాయింట్స్ తీసుకోండి. మీ పాయింట్ 6000. ఓకే, వెరీ గుడ్, వెరీ నైస్. ఇప్పుడు మీ యొక్క సర్ప్రైజ్ బాక్స్ తీసుకోండి. ఇంటూ 0. సో మీ స్కోర్ కూడా 0 అయిపోయింది. సో సారీ. నెక్స్ట్ క్వశ్చన్ టు ఏ టీమ్. ఏ రకమైన పుస్తకం నుండి బెంజమిన్ గారు పిల్లలతో మాట్లాడారు? బైబుల్, దేవుని సత్యవాక్యం నుంచి. వెరీ గుడ్. మీ పాయింట్స్ తీసుకోండి. 4000. ఓకే, మీ సర్ప్రైజ్ బాక్స్ కూడా తీసుకోండి. ఇంటూ 2. 8000. మీ స్కోర్ ఇప్పుడు 8000. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు బి టీం వాళ్ళకి క్వశ్చన్. బెంజమిన్ గారు పాపంను గురించి వివరించినప్పుడు సమీర్ మనసులోకి వచ్చిన పాపములు ఏవి? వాళ్ళ సోదరిని ఎలా ఆట పట్టించాడో, పెద్ద అబ్బాయిలతో కోప్పడి వారిపై కించపరిచే విషయాలు మాట్లాడాడో, చెడు తలంపులు, ఇవన్నీ కూడా ఆయన కలిగి ఉన్నాడు. వెరీ నైస్. ఇప్పుడు మీరు మీ పాయింట్స్ని తీసుకోండి.
10,000. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మీ సర్ప్రైజ్ బాక్స్ నుంచి ఒకటి తీసుకోండి. డివైడెడ్ బై 2 అంటే మీ స్కోర్ 5,000. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ టు టీమ్ ఏ. రక్షించబడుటకు ప్రభు నామమున ప్రార్థన చేయువారికి దేవుడు ఇచ్చే ఏవైనా 2 వాగ్దానాలను సూచించండి. రైట్ ఆన్సర్. యేసు నిత్యం మనతో ఉంటాడు, మనకు పాప క్షమాపణ ఉంది, మనలను కనిపెడుతూ ఉండే సంరక్షక దూత. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఈ పాయింట్స్ని తీసుకోండి. 8,000. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మీ సర్ప్రైజ్ బాక్స్ నుంచి కూడా మీ పాయింట్స్ తీసుకోండి. ఇంటూ 2 మీ స్కోర్ వచ్చేసి ఇప్పుడు 16,000. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ టు టీమ్ బి. మరుసటి రోజు టెంట్లో అనుకోకుండా ఎవరిని కనుగొన్నాడు? వారి తండ్రిని. వెరీ గుడ్ ఆన్సర్. ఇప్పుడు మీరు మీ పాయింట్స్ని తీసుకోండి. 2,000. ఓకే, ఇప్పుడు సర్ప్రైజ్ బాక్స్లో నుంచి కూడా మీరు ఇంకొకటి తీసుకోవాలి. 2,000 ఇంటూ 2. టీమ్ బి స్కోర్ వచ్చేసి 4,000. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ టు టీమ్ ఏ. యేసు మన కొరకు ఏమి చేశాడు? మన పాపంలను క్షమించబడుటకు ఆయన ఇష్టపూర్వకంగా సిలువలో మరణించాడు. వెరీ రైట్ ఆన్సర్. వచ్చి మీ పాయింట్స్ మీరు తీసుకోండి. 6,000. వెరీ గుడ్, వెరీ నైస్ స్కోర్. నెక్స్ట్ సర్ప్రైజ్ బాక్స్లో నుంచి డివైడెడ్ బై 2. సో మీ స్కోర్ వచ్చేసి 3,000. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ టు టీమ్ బి. వారి తండ్రి చనిపోయినప్పటికీ సమీర్ కలిగి ఉన్న ఆదరణ ఏమి? రైట్ ఆన్సర్. అనారోగ్యము, మందుల అవసరత లేని పరలోక రాజ్యంలో వారి తండ్రి ఉన్నాడు. ఓకే, వెరీ గుడ్ ఆన్సర్. ఇప్పుడు మీరు మీ పాయింట్స్ని మీరు తీసుకోండి. 4,000. వెరీ గుడ్. ఇప్పుడు సర్ప్రైజ్ బాక్స్లో నుంచి ఇంకొకటి ఇంటూ 2. 4,000 ఇంటూ 2. 8,000 ఈజ్ యువర్ స్కోర్. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ టు టీమ్ ఏ. నీవు ఈరోజు నేర్చుకున్న కంటత వాక్యం ఏమిటి? రైట్ ఆన్సర్. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. లూకా 2:11. వెరీ గుడ్, వెరీ రైట్ ఆన్సర్. వచ్చి మీ పాయింట్స్ మీరు తీసుకోండి. 6,000. ఓకే, ఇప్పుడు సర్ప్రైజ్ బాక్స్లో నుంచి ఇంటూ 2. సో టోటల్ మీ స్కోర్ వచ్చేసి 12,000. వెరీ గుడ్, వెరీ నైస్. నెక్స్ట్ క్వశ్చన్ టు టీమ్ బి. ఒకసారి దేవుని బిడ్డగా నీవు ఉన్నప్పుడు నీవు ఏం చేయాలని దేవుడు కోరుచున్నాడు? ఆయనలో ఆత్మీయంగా ఎదగాలని దేవుడు ఆశపడుతున్నాడు. వెరీ గుడ్. ఇప్పుడు వచ్చి మీరు మీ పాయింట్స్ని తీసుకోండి. మీ పాయింట్స్ 8,000. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మీ సర్ప్రైజ్ బాక్స్ నుంచి కూడా మీ పాయింట్స్ తీసుకోండి. ఇంటూ 2. మీ స్కోర్ వచ్చేసి ఇప్పుడు 16,000. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మనం టోటల్ చూద్దాం. టీమ్ ఏ వాళ్ళ స్కోర్ చాలా వచ్చాయి. నెక్స్ట్ టీమ్ బి వాళ్ళ స్కోర్. సో ఎవరు గెలిచారు? టీమ్ బి గెలిచారు. ఇప్పుడు మనం ఏం చేద్దాము? టీమ్ బి వాళ్ళకి టీమ్ ఏ వాళ్ళు 10 సైలెంట్ క్లాప్స్ కొట్టాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మీరు బి టీం వాళ్ళు టీమ్ ఏ వాళ్ళకి 5 క్లాప్స్ కొట్టాలి, ఎందుకంటే వాళ్ళకి పాస్ క్వశ్చన్స్ లేవు కాబట్టి. సో 1 2 3 4 5. వెరీ గుడ్. చెల్లి, నాకు క్రాఫ్ట్ అంటే చాలా ఇష్టం. అయితే అక్క, ఇప్పుడు మనం క్రాఫ్ట్ నేర్చుకుందామా? పిల్లలు మన క్రిస్మస్ పార్టీ క్లబ్లో చాలా ఫన్ కూడా ఉంటుంది. అయితే అనేక విషయాలు నేర్చుకోవడంతో పాటు మనము ఈరోజు ఒక క్రాఫ్ట్ కూడా చేస్తున్నాం. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా ఒక కొత్త చేతి పనితో మీ ముందుకు వచ్చాం. అయితే అది ఎలా చేయాలో మీకు ఈరోజు నేను నేర్పిస్తున్నా. అయితే దానికి కావాల్సినవి ఏంటంటే ఇదిగో తెల్ల కాగితం చూసారు కదా ఇట్లా, అయితే కొన్ని మార్కర్స్, ఇంకా స్కెచ్ పెన్స్, మరి క్రేయాన్స్, అలాగే ఇది ఒక కత్తెర, ఇంకా ఒక గమ్, పెన్సిల్, ఎరైజర్, షార్ప్నర్ ఇవన్నీ దగ్గర పెట్టుకోండి. అంతేకాదు కానీ డెకరేషన్ ఐటమ్స్కి కొన్ని స్మైలీస్ అండ్ కొన్ని స్టిక్కర్స్ లైక్ దిస్. అండ్ క్రిస్మస్ అంటే మనందరికీ జ్ఞాపకం వచ్చే స్టార్స్ కదా, ఇగో కొన్ని స్టార్స్ అలంకరణ కోసం తెచ్చిన. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మీరందరూ ఒక తెల్ల కాగితాన్ని తీసుకొని మనం ఈరోజు క్రాఫ్ట్ వర్క్లో ఒక చెట్టును గీయబోతున్నాం. ఆ చెట్టు ఎలాగంటే మీ అరచేయి ఉంది కదా, అరచేతిలో ఇలాగా పెట్టండి. దాన్ని ఒక పెన్సిల్తో మీరు గీసుకోవాలి. చూసారు కదా నేను ఏ విధంగా గీస్తున్నానో, అలాగే దాన్ని మీరు కూడా గీసుకోండి. అంటే ఇది
బెరడు అన్నట్టు కదా. అంటే ఈ విధంగా మీరు కనిపిస్తుందా, ఈ విధంగా మీరు దాన్ని గీసుకోవాలి. గీసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే, ఇది క్రిస్మస్ చెట్టు జనరల్గా అయితే గ్రీన్గా ఉంటుంది కదా, ఆకుపచ్చగా ఉంటుంది. కానీ ఇది మన చెట్టు కాబట్టి ఎనీ కలర్, ఏ కలర్ అన్నా మనం దాన్ని వేసుకోవచ్చు. నేనైతే బ్లాక్తో దీన్ని ముందు హైలైట్ చేస్తున్నాను. చూడండి పిల్లలు, జాగ్రత్తగా ఇగో ఇలాగా దీన్ని గీసుకోండి. సో దట్ మంచిగా హైలైట్ అవుతుంది. చాలామంది కలరింగ్ అంటే చాలా ఇష్టం కదా, నాకు కూడా చాలా ఇష్టం. సో ఈ విధంగా మీరు గీసుకున్న తర్వాత ఏం చేయాలంటే, ఇంకొక మరి బెరడు ఏ కలర్ ఉంటుంది, బ్రౌన్ ఉంటుంది కదా. నేనైతే దీన్ని క్రయాన్స్ వాడుతున్నా కొన్ని, సో దట్ ఇంకా మంచిగా వస్తుంది. సో మీరు కూడా దాన్ని ఇలాగా బ్రౌన్ కలర్ తీసుకొని చెట్టుకి ముందు ఇక్కడ ఈ విధంగా మీరు దీన్ని కలర్ చేసుకోండి. చూస్తున్నారు కదా, నాతో పాటు మీరు కూడా చేస్తున్నారు అనుకుంటున్నాను. త్వరగా చేయండి. ఎందుకంటే ఈ క్రిస్మస్ సందర్భంలో మనం ఎప్పుడు కూడా డెకరేషన్ చాలా బాగా చేస్తారు కదా. మరి క్రిస్మస్ ట్రీలు పెడతాము. క్రిస్మస్ ట్రీలు బదులుగా మనము ఈసారి దీన్ని అలంకరించబోతున్నాం. ఈ విధంగా మీరు చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు గ్రీన్ బదులు మీకు కావలిస్తే ఆకుపచ్చ వేసుకోండి, లేకపోతే దాని బదులు ఇంకేదన్నా రంగు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ కలర్ ఏముంది మన దగ్గర, ఆరెంజ్ అయినా ఓకే, ఈ కలర్ వేసుకుంటున్నాను. ఇలా బయటకు రాకుండా దీన్ని మంచిగా చేసుకోవాలి. అయితే పిల్లలు, ముఖ్యంగా మనము ఈ యొక్క సామ్ లెసన్ విన్నాం కదా, ఏంటది, సర్కస్ కంటే శ్రేష్టమైనది. అవును, మరి ఏంటి శ్రేష్టమైనది? సర్కస్ కన్నా శ్రేష్టమైనది అంటే, ఇంకా చాలామందికి సర్కస్ అంటే ఇష్టం ఉండొచ్చు కదా, దానికన్నా విలువైనది చాలా ఉన్నాయని చెప్తున్నారు. అదేంటంటే యేసయ్యని తెలుసుకోవడం. మరి యేసయ్యని నీ యొక్క సొంత రక్షకుడిగా అంగీకరించడం చాలా చాలా ఇంపార్టెంట్, అంటే ముఖ్యమైనది కదా. మరి అంతగా ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు యేసయ్యతో నువ్వు అనేక విషయాలు ఆయన నీ జీవితంలోకి వచ్చిన తర్వాత చేయడానికి సహాయపడతాడు. అంతేకాదు కానీ ఒకవేళ యేసయ్య త్వరగా వస్తే, లేకపోతే నువ్వు యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు ఆయనతో పాటు ఎల్లప్పుడూ ఉండడానికి మనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. మరి అందుకనే ఈ యొక్క లెసన్ ఏమి చెప్తుంది, సర్కస్ కన్నా శ్రేష్టమైనది. సర్కస్ ఒక రోజు ఉంటుంది, సంతోషిస్తాం, వెళ్ళిపోతాం. కానీ మరి నీ జీవితంలో యేసయ్య ఉంటే ఎప్పుడు సంతోషంగా ఉంటావని చెప్తుంది. మరి ఇలాగా ఈ విధంగా కలర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తావంటే, మరి యేసయ్య నీ జీవితంలోకి వచ్చారు కాబట్టి నువ్వు చాలా ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండాలి. అంటే థ్యాంక్ యూ చెప్తాం కదా ఎవరైనా మనకి ఏమైనా చేస్తే. మరి అలాగే ఈ థ్యాంక్ యూ చెప్పడానికి దేని నిమిత్తం నువ్వు సంతోషిస్తున్నావు? యేసయ్య నీ జీవితంలోకి వచ్చినందుకు సంతోషిస్తున్నావా? అయితే ఈ 5 వేలలో 5 విషయాలను బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలని మనము ఈ యొక్క చెట్టుని గీస్తున్నాం. అయితే ఈ అరచేయి అయితే ఏదైతే ఉందో దాని మీద నువ్వు ఈ విధంగా రాసుకోవచ్చు. నేనైతే ఇగో మార్కర్తో లేక స్కెచ్ పెన్స్ కూడా వాడచ్చు. నేనైతే యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను కూడా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ విషయము ఈ అరచేతిలో రాద్దాం. యేసు నన్ను ప్రేమిస్తున్నాడు అంటే జీసస్ లవ్స్ మీ, ప్రేమించుచున్నాడు. ఓకే, మీరు కూడా ఆ విధంగా రాసుకోవచ్చు. అయితే ప్రేమకు గుర్తు ఏంటి? చాలామంది హార్ట్ సింబల్ వేస్తారు కదా, నేను కూడా ఇగో ఈ విధంగా కింద ఒక హార్ట్ని వేస్తున్నాను. మీరు కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే యేసయ్య నిన్ను ప్రేమిస్తాడు. అది చాలా చాలా గొప్ప విషయం, చాలా మంచి విషయం కూడా. అయితే ఇప్పుడు ఏం చేస్తావంటే, దేని గురించి నువ్వు యేసయ్య నీ జీవితంలోకి వచ్చినందుకు సంతోషిస్తున్నావో దాని గురించి 5 విషయాల గురించి జ్ఞాపకం చేసుకోండి. అంటే ఎలాగంటే యేసయ్య నువ్వు తెలుసుకోవడానికి సహాయం చేశాడు, నీకు సమయాన్ని ఇచ్చాడు కాబట్టి దాని నిమిత్తం దేవుడికి కృతజ్ఞతగా ఉండొచ్చు. అంటే రక్షణ అన్నమాట. సో దాన్ని నేను ఈ ఫస్ట్ ఫింగర్లో రాస్తున్నాను. ఇలా
రక్షణ అంటే సాల్వేషన్ కదా. మరి క్రాస్ కూడా ఇలా వేసుకోండి. ఓకే, అంటే యూఆర్ థ్యాంకింగ్ దేవుడు, దేవా నువ్వు నన్ను రక్షించుకున్నందుకు నీకు వందనాలు అని. మరి రెండోది ఏం రాయొచ్చు? దేని గురించి నువ్వు సంతోషిస్తున్నావు, దేని గురించి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండగలవు? నీ కుటుంబం గురించి కదా. సరే, నేను ఈ రెండో దాంట్లో కుటుంబం అని రాస్తాను, అంటే యువర్ ఫ్యామిలీ. మీరు రాయండి ఇట్లా. ఓకే, ఇలాగ ఈ విధంగా రాసుకోండి కుటుంబం. మరి ఇంకో దేని గురించి మీరు యేసయ్యకి థ్యాంక్స్ చెప్పొచ్చు, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండొచ్చు. మేబీ మీకు చాలామంది ఫ్రెండ్స్ ఉండొచ్చు కదా. మీ స్నేహితుల గురించి మీరు సంతోషిస్తున్న వారైతే స్నేహితులు అని రాసుకోండి. ఓకే, నేనైతే బొమ్మలు వేస్తున్నాను. మీరు మంచి ఆర్టిస్టులు ఉంటారు కదా, మీరు కూడా బొమ్మలు గీయచ్చు. ఇంకా దేని గురించి మనం సంతోషించవచ్చు? నీ యొక్క విద్య, యు ఆర్ స్టడింగ్ రైట్. మరి నువ్వు చదువుకుంటున్నావు కాబట్టి, మరి దేవుడు నీకు ఇచ్చిన ఒక మంచి విషయం కాబట్టి మీ విద్య అంటే మీరు చదువు గురించి మీరు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండొచ్చు. ఓకే, ఇలా ఒక బుక్ వేసుకోండి. తర్వాత మరి ప్రతిరోజు నీకు దేవుడు భోజనాన్ని పంపిస్తున్నాడా? మరి దాని గురించే మీరు సంతోషించవచ్చు కదా. యూ కెన్ రైట్ ఫుడ్ ఆర్ భోజనం అని రాసుకోండి. ఓకే, ఈ విధంగా. సో ఇప్పుడు చూసారు కదా పిల్లలు. అయితే ఈ క్రిస్మస్ సందర్భంగా మనము ఒక స్టార్ని కూడా వేద్దాం. ఎందుకంటే క్రిస్మస్ డెకరేషన్లో మనం ముఖ్యంగా స్టార్ పెడతాం కదా. నేనైతే ఎల్లో దాంతో ఈ స్టార్ని పైన గీస్తున్నాను. ఈ విధంగా మీరు కూడా ఒక స్టార్ని గీయండి. ఓకే, క్రిస్మస్ అంటే మనకి డెకరేషన్, స్టార్స్ ఇవన్నీ కూడా చూస్తాం కదా. సో దీన్ని ఈ బ్లాక్తోని హైలైట్ చేసుకుందాం ఈ విధంగా. ఓకే, అయితే పిల్లలు ఇప్పుడు మన క్రిస్మస్ చెట్టు జ్ఞాపకం పెట్టుకోండి, ఇది తయారైంది. దీన్ని మీరు కావలిస్తే ఈ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. ఈ స్మైలీస్ ఉన్నాయి కదా, నవ్వుతున్న బొమ్మని తీసి చిన్నవైతే ఇలా 2 కుటుంబం దగ్గర మీరు అంటించవచ్చు. ఓకే, అంటే నువ్వు సంతోషంగా ఉన్నావు, నువ్వు దేవుడు నీకు మంచి కుటుంబాన్ని ఇచ్చినందుకు వందనాలు చెప్పచ్చు. అలాగే స్నేహితులను కూడా ఇచ్చాడు కదా, మరి దేవా నీకు వందనాలని చెప్పచ్చు. మరి అంతేకాదు కానీ ఇక్కడ స్టార్స్ ఉన్నాయి కదా, ఈ స్టార్ని కూడా మీరు ఈ విధంగా స్టార్లో పెట్టి దాన్ని డెకరేట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు కావలిస్తే ఇలా డిఫరెంట్ ఐటమ్స్ మీకు మన ఏమంటారు లైక్ స్టేషనరీలో దొరుకుతాయి కదా, ఈ విధంగా మీరు అంటించుకోవచ్చు. ఇంకా మీ దగ్గర వేరే వెరైటీస్ ఏమైనా ఉంటే అవి కూడా మీరు వాడచ్చు. నేనైతే ఇవి దొరికాయి కాబట్టి నేను కలర్ఫుల్గా క్రిస్మస్ ట్రీని చేసుకోవడానికి బాగుంటుందని నేను ఇలాగ, యూ కెన్ ఈవెన్ హ్యాంగింగ్స్ కదా, ఇట్లా క్రిస్మస్ ట్రీకి అన్నీ హ్యాంగ్ చేస్తారు కదా, అలాగే కొన్ని స్టార్స్ ఇలా మీరు పెట్టచ్చు. ఇంకా డిఫరెంట్ యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడన్న సంగతి అందరికీ చెప్పచ్చు. అయితే ఈ క్రిస్మస్ సందర్భంలో నువ్వు యేసయ్యను కానీ నమ్ముకున్నట్టయితే దేవుడు నీకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞత చెప్పచ్చు. అంతేకాదు కానీ నువ్వు తెలుసుకున్న యేసయ్య గురించి ఇతరులతో కూడా నువ్వు పంచుకోవచ్చు. ఇప్పుడు మన యొక్క క్రిస్మస్ ట్రీ రెడీ అయింది కదా, ఈ విధంగా ఇంకా మీరు కావాల్సిన డెకరేషన్ చేసుకోవచ్చు. అయితే నేనైతే ఏం చేస్తున్నానంటే దీన్ని ఇట్లాగా కత్తిరించుకుంటున్నాను. మీరు కావలిస్తే ఇలాగే ఉంచుకోవచ్చు, లేకపోతే దీన్ని ఈవెన్ కత్తిరించుకోవచ్చు కదా. సో మీరేం చేస్తారంటే దీన్ని ఈ విధంగా వేరే దగ్గర స్టిక్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఈ హ్యాండ్
ఏదైతే ఉందో దాన్ని మంచిగా కట్ చేసుకోండి. అయితే పిల్లలు, మీరు ఇందాక ఒక వాక్యం నేర్చుకున్నారు కదా, ఏం వాక్యమో గుర్తుందా? లూకా 2:11 ఏముంది అందులో? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. మరి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నేను పాపంలో పడి ఆయనకు దూరం అవ్వకూడదని చెప్పి రక్షకుడిగా యేసయ్యని ఈ లోకానికి పంపించారు. మరి అంతేకాదు కానీ ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి ఇప్పటికి జీవిస్తున్న దేవుడు. మరి అంత గొప్ప దేవుడు రక్షకుడిగా నీ కొరకు నా కొరకు పుట్టి ఉన్నాడని చెప్తున్నారు. ఆయన అభిషిక్తుడిగా ఉన్నాడు కాబట్టే నీ పాపం నా పాపము తీసివేయగలడు. మరి దాన్నే మనము క్రిస్మస్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. పిల్లలు చూసారు కదా, మన చెట్టు మంచిగా రెడీ అవుతుంది. జాగ్రత్తగా కట్ చేయాలి. ఓకే, దీన్ని మీరు కావాల్సిన మీ షెల్ఫ్లో లేకపోతే మీ రూమ్లో లేకపోతే అందరికీ కనిపించే విధంగా మీరు ఎక్కడన్నా పేస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది చూసినప్పుడల్లా నువ్వు జ్ఞాపకం చేసుకో, దేవుడు నిన్ను ప్రేమించి నీకు అన్నీ సమకూరుస్తున్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను రక్షించుకొని నిన్ను బాగా ఆయన చూసుకోవాలని, ఆయనతో పాటు ఒకరోజు ఉంచుకోవాలని ఆయన అనుకుంటున్నాడు. కాబట్టి మరి అంత గొప్ప దేవుడికి నువ్వేమి ఇవ్వగలవు? ఇది చూసినప్పుడల్లా నువ్వు ఆయనకి ప్రతిసారి థ్యాంక్ యూ చెప్పాలి. చూసారా పిల్లలు, మన ట్రీ రెడీ అయిపోయింది. ఎస్, మరి లూకా 2:11 ఏముంది? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. మరి ఆ గొప్ప దేవుడి కోసం నువ్వు దేనికైతే కృతజ్ఞత చెప్పగలవు? నీ కుటుంబం గురించి నువ్వు థ్యాంక్ యూ చెప్పచ్చు, నీ ఫ్రెండ్స్ గురించి చెప్పచ్చు, నీ రక్షణ గురించి నువ్వు థ్యాంక్ యూ చెప్పచ్చు, మంచి చదువు ఇచ్చినందుకు నువ్వు థ్యాంక్ యూ చెప్పచ్చు, ఇంకా నీకు మంచిగా భోజనం, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, అవన్నిటి గురించి కూడా థ్యాంక్ యూ చెప్పచ్చు. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మీరు మీ రూమ్లో కానీ మీ హాల్లో కానీ ఎక్కడైనా దీన్ని పేస్ట్ చేయొచ్చు. అంతేకాదు, మరి నువ్వు యేసై నిన్ను ఎలాగా నువ్వు తెలుసుకున్నావో యేసై గురించి నీ ఫ్రెండ్స్తో చెప్పాలి, షేర్ చేయాలన్నప్పుడు ఇది తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పొచ్చు. ఇదిగో నేను దేవుడు నన్ను రక్షించుకున్నాడు కాబట్టి నేను ఆయనకి కృతజ్ఞత కలుగున్నాను. మరి నువ్వు కూడా అలాంటి మంచిగా ఉండాలి అనుకుంటే, లేకపోతే నువ్వు యేసయ్యని తెలుసుకోవాలనుకుంటే ఏమేమి చేయాలో నువ్వు ఆయనతో షేర్ చేయొచ్చు. మరి క్రాఫ్ట్ నచ్చింది కదా పిల్లలు, మరి మీరందరూ కూడా చేస్తారని నేను నమ్ముతున్నాను. సో దిస్ క్రిస్మస్ హ్యావ్ ఏ వండర్ఫుల్ బ్లెస్డ్ క్రిస్మస్. అంతేకాదు కానీ క్రీస్తుని కలిగిన క్రిస్మస్ని చేసుకోవాలని నేను ఆశిస్తూ, సో విష్ యు వెరీ హ్యాపీ క్రిస్మస్. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. యేసు ప్రభు గురించి తెలుసుకోవడం, యేసు ప్రభు కొరకు జీవించడం అన్నిటికంటే చాలా శ్రేష్టమైనదని నేను ఈ క్రిస్మస్ పార్టీ క్లబ్ ద్వారా నేర్చుకున్నాను. అవును చెల్లి, ఈ క్రిస్మస్ పార్టీ క్లబ్ అంతట్లో దేవుడు మనకి తోడే ఉన్నాడు కాబట్టి క్లోజింగ్ ప్రేయర్ తో ముగించుకుందాం. హాయ్ పిల్లలు, ఇప్పుడు క్రిస్మస్ ప్రోగ్రామ్ విన్నారు కదా పిల్లలు. ఒకవేళ మీ దేవుని అంగీకరించినట్లయితే ఒక విషయం మీరే పెట్టుకోకుండా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పాలని దేవుడు ఆశిస్తున్న పిల్లలు. సరే, మీరు ప్రార్థన చేద్దాం. అందరము కళ్ళు మూసుకుందాం పిల్లలు, చేతులు జోడించండి, చిన్న ప్రేయర్ చేద్దాం. మహాకృప కనుక దేవ నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. ఇప్పుడు ఎవరు ప్రభావ బిడ్డల పాటలు విన్నారు తండ్రి, కంటతో వాక్యం నేర్చుకున్నారు తండ్రి, ఇటు క్రిస్మస్ లెసన్ కూడా వీళ్ళు వినడానికి ఇచ్చిన మంచి తరుణం బట్టి అవకాశం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. బిడ్డలు వినడమే కాకుండా తండ్రి మీ గురించి ఇతరులు ప్రకటించడానికి సహాయం చేయమతం ప్రభావ, వాళ్ళ స్నేహితులకు కూడా బిడ్డలు చెప్పడానికి సహాయం చేయమతం ప్రభావ. రాబోయే కాలంలో తండ్రి బిడ్డలని తండ్రి ఘనంగా వాడుకోమతం ప్రభావ. ఎంతమంది అయితే తండ్రి యొక్క క్రిస్మస్ లెసన్ విన్నారో ప్రభావ, బిడ్డల జీవితాల్లో మీరు సహాయం చేయమతం ప్రభావ. అన్ని విషయాల్లో కృపంగా సహాయం చేయమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.